Hello everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. మనం ఈరోజు వీడియోలో డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఆఫ్ IVF ప్రాసెస్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఏంటి అంటే మనం బేబీ పెట్టే ప్రాసెస్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో యూజువల్లీ దీనికి అనస్థీషియా లాంటివి ఏం అవసరం ఉండదండి, జస్ట్ లోకల్ ప్రొసీజర్ అన్నమాట. మత్తుమందు లేకుండానే ఈ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే పేషెంట్ లిథోటమీ అంటే పడుకొని ఉండాలి. సో అండ్ మనం ఏం చేస్తాం, యూజువల్లీ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. సో మనం నార్మల్గా బేబీస్ని పెట్టిన తర్వాత అంటే బ్లాడర్ అనేది ఫుల్గా ఉండాలి. సో బ్లాడర్ ఫుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ అనేది ప్రాపర్ అలైన్మెంట్కి వస్తుంది. సో అప్పుడు మనం బేబీని పెట్టే క్యాథెటర్ అనేది ఈజీగా స్ట్రేట్గా పాస్ చేసుకోవచ్చు. కాబట్టి బ్లాడర్ అనేది ఫుల్గా ఉండాలి అని చెప్తాం. సో ఇట్ విల్ హార్డ్లీ టేక్ అరౌండ్ 5 minutes. సో ఈ 5 minutes ప్రాసెసే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామందికి సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటివి ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటివి ఫాలో అవ్వద్దు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యూజువల్లీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత మీరు వాష్రూమ్కి అనేది అంటే బ్లాడర్ అనేది ఎంప్టీ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బెడ్ రెస్ట్. సో బెడ్ రెస్ట్ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది ఎక్కడా ఉండదండి. సో యూజువలీ ప్రొసీజర్ తర్వాత ఒక 5 to 10 minutes సేమ్ పొజిషన్లో పడుకోమని చెప్తాం. ఆఫ్టర్ 10 minutes దే కెన్ గో టు వాష్రూమ్ అండ్ దే కెన్ డు నార్మల్ రొటీన్ వర్క్. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే రెగ్యులర్గా కంప్లీట్ బెడ్ రెస్ట్ వల్ల కూడా ఇంప్లాంటేషన్ అనేది పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డైట్ అండ్ వాటర్ ఇంటేక్. సో డైట్ విషయానికి వస్తే పైనాపిల్, పపాయ ఒకటి తినొద్దు అని చెప్తాం. ఎందుకంటే ఈ 2 ఫ్రూట్స్లో మనకి మెయిన్గా ప్రోస్టాగ్లాండిన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే గర్భసంచి యొక్క కాంట్రాక్షన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో గర్భసంచి కాంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఇంప్లాంటేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ 2 ఫ్రూట్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. స్పైసీ ఫుడ్స్ని కొంచెం కారం అలాంటి స్పైసెస్ అన్నిటివి అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్నీ పెడుతుంటాం. దీనివల్ల ఫర్దర్గా అసిడిటీ అనేది అగ్రివేట్ అవుతుంది. కాబట్టి మనం స్పైసెస్ అవన్నీ తగ్గించమని చెప్తాం. నెక్స్ట్ ఇంటి వరకు ఫుడ్ అంటే లైక్ హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే యూజువల్లీ బయట ఫుడ్ తిన్నప్పటికీ కూడా వాళ్ళకి కొంతమందికి అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ అనేది అవ్వచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇంప్లాంటేషన్ రేట్ అనేది తగ్గుతుంది. కాబట్టి సో ప్రిఫరబుల్లీ హోమ్ కుక్ ఫుడ్ అనేది అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద వాటర్ ఇంటేక్. సో వాటర్ అనేది ప్రాపర్ ఇంటేక్ ఉండాలి. అరౌండ్ 4 liters వరకు వాటర్ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విల్ డిక్రీజ్ ద ఇంప్లాంటేషన్ రేట్. కాబట్టి ప్రాపర్ వాటర్ ఇంటేక్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెడికేషన్స్. సో యూజువలీ వాళ్ళకి కొన్ని అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే, IVF ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే వీళ్ళకి కొద్దిగా మెడిసిన్స్ అనేటివి మనం ఎక్కువగా ఇస్తాం. మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేస్తాం. సో రొటీన్గా వాళ్ళ మెడికేషన్స్ అనేటివి టైం టు టైం తీసుకొని ఒక అలారం పెట్టుకొని మిస్ కాకుండా టైం టు టైం అనేది తీసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బెటర్గా ఉంటాయి. నెక్స్ట్ వాకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో అండ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ వల్ల ఏమవుతుంది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది యూట్రస్ వరకు రీచ్ అవ్వదు. సో నార్మల్గా వాకింగ్ లైక్ అరౌండ్ పర్ డే ఒక 1 hour అంటే స్ప్లిట్ చేస్తూ అంటే మార్నింగ్ ఒక 15 minutes, ఆఫ్టర్నూన్ ఒక 15 minutes, ఈవినింగ్ ఒక 15 minutes అట్లా స్ప్లిట్ చేస్తూ వాకింగ్ చేసినట్టయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్, యూట్రస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ఇంప్లాంటేషన్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కూడా బెటర్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రెస్ లెవెల్. సో చాలామందికి లైక్ IVF తర్వాత ప్రెగ్నెన్సీ గురించి పాజిటివ్ బీటా HCG ఏమవుతుంది, పాజిటివ్ వస్తుందా లేదా ఎలా అనేది చాలా వరకు స్ట్రెస్లో ఉంటుంది. సో స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో డైలీ వాళ్ళకి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే కూడా మనకి బెటర్గా ఉంటుంది. సో డైలీ లైక్ నార్మల్ చిన్నగా యోగా కానివ్వండి లేదంటే మెడిటేషన్ కానివ్వండి ప్రాక్టీస్ చేస్తే ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ స్ట్రెస్ వల్ల మెయిన్గా ఏం జరుగుతుంది అంటే స్ట్రెస్ వల్ల గర్భసంచి కాంట్రాక్షన్స్ అంటే యూట్రస్ కాంట్రాక్షన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో స్ట్రెస్ తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా యూట్రైన్ కాంట్రాక్షన్స్ తగ్గి కూడా ఇంప్లాంటేషన్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. కాబట్టి మనం స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించాలి.
అండ్ నెక్స్ట్ డోంట్స్ ఏంటి అంటే ఎక్కువగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కానివ్వండి, వర్కౌట్స్ కానివ్వండి అవాయిడ్ చేయాలి. ఎక్కువగా యూట్రస్ మీద ప్రెషర్ పడేటివి అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇంటర్కోర్స్ కూడా యూజువల్ ఒక 15 days వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే దానివల్ల కూడా మన గర్భసంచిలో కాంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యి ఇంప్లాంటేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్కోర్స్ అనేది కూడా మనం అవాయిడ్ చేయమని చెప్తాం. సో దిస్ ఆల్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. థ్యాంక్ యూ.